సణిగారు గొణిగారు అంటే దేవుడు విచ్చలవిడిగా ఇస్తాడు, భ్రష్టులై చేస్తారు. ఇదే దేవుని నియమం. నువ్వు క్రమశిక్షణగా ఉండాలని కొన్నిసార్లు శ్రమిస్తాడు. నువ్వు కొన్ని అనుభవాలు నేర్చుకోవాలని కొన్ని గాయాలు ఇస్తాడు. నువ్వు ఇతరులకు దేవుని రుచి, ఈ బిడ్డ పాడింది రోజు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని. రుచి, దేవుని రుచి ఎట్లా నీకు తెలియాలంటే, మనం తినే పదార్థం అయితే తీసి నోట్లు వేసుకొని చెప్పగలం, కానీ దేవుని రుచి ఎట్లా చూడాలంటే అనుభవించాలి. కష్టములో, నష్టములో, శ్రమలో, వ్యాధిలో, బాధలో, అప్పుల్లో, ప్రతి పరిస్థితిలో నీకు ఉంటే నీ పరిస్థితి ఎట్లా, లేకపోతే నీ బ్రతికేంది సమాజంలో, ఇవన్నీ కూడా నీకు రుచి చూపిస్తాడు. ఈ కష్టకాలంలో దేవుని ప్రేమ నీకు రుచి చూపిస్తాడు. ఆయన ప్రేమ నీకు వెల్లడి చేయాలని, నువ్వు అన్ని అనుభవాలతో ఉండాలని కొన్ని నీ దగ్గరకు పంపిస్తాడు. ఆయన చూస్తే నాకు ఈ గతి పట్టునా అంటాం, ఆయన తప్పియచ్చు కదా అంటాం, ఆ క్షణాన జరగనిమ్మంటాడు దేవుడు. ఎందుకంటే అక్కడ నీకేదో నేర్పాలని, అక్కడ నీకేదో బహుమానం ఇవ్వాలని నిన్ను అక్కడ స్టాప్ చేస్తాడు. అవన్నీ కూడా దేవుని ప్రేమ ఎరిగిన వాళ్ళవి మనం ఆస్వాదించాలి. ఎందుకంటే ప్రాణమిచ్చి ప్రేమించాడు. కల్మషం లేనటువంటి స్వచ్ఛమైన ప్రేమ. ఆయన నీ పక్షంగా మరణించి నీకు ప్రేమను చూపిస్తే నిన్ను శ్రమకు అప్పగించాడంటే నువ్వు అక్కడ నేర్చుకోవాలని, అక్కడ నిలబడాలని, అక్కడ ఆగాలని, ఆ అనుభవం నీకు రావాలని దేవుడు నడిపిస్తున్నాడు.